ఇటీవల వైసీపీలో ఆఫ్ నాలెడ్జ్ బిరుదాంకితుడు తెలుసు కదా వెంకటరెడ్డి. పాపం ఆయనకి మరి అధికార ప్రతినిధి హోదా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి ఏ ఇష్యూ దొరికినా కానీ మంచో చెడో తనకు అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. పాపం పేటీఎం బ్యాచ్ ఏంటంటే దానికి చిన్నగా మ్యూజిక్లు పెట్టి ఆ మాటలకి ఎలివేషన్లు, అంటే గట్టిగా మాట్లాడితేనేమో వెనకమాల పెద్ద బీజిఎం, లేకపోతే స్మూత్గా మాట్లాడితేనేమో వెనకమాల సాడ్ మ్యూజిక్ వేసి బీజిఎంలు వేసి ఎలివేట్ చేసుకుంటాయి. పాపం వీళ్ళ చరిత్ర ఏంటంటే తవే కొద్దీ బయటకు వస్తుంటుంది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు మావిగన్ అనే దానికి పూర్తి మద్దతు తెలుపుతూ అసలు రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే నిర్ణయం అని చెప్తున్నటువంటి ఇదే వెంకటరెడ్డి గతంలో 3 రాజధానులు అప్పుడు ఏం మాట్లాడాడో కూడా మన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. పాత వీడియోలు ఒక 4-5 ఏళ్ల క్రితం పాత వీడియోలు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో ఇప్పుడు గిరగిరా తిరుగుతున్నాయి. అంటే నేను చెప్తున్నా, రేపొద్దున వీళ్ళ నాయకుడు ఇప్పుడు మావిగన్ కాదు లేదా ఇంకో గన్ ఏదో అంటాడు, ఇంకో ప్రాంతంలో ఎక్కడో రాజధాని అంటాడు, వెంటనే వీళ్ళ నాలుగు అటు షిఫ్ట్ అయిపోద్ది. ఇది కూడా మారి అటు షిఫ్ట్ అయిపోద్ది. అంటే వాళ్ళ నాయకుడు ఏం చెబితే దానికి గొర్రెల్లాగా, గొర్రెలు అంటే తెలుసు కదా మీకు, ఎందుకు గొర్రెలు అనే బిరుదు ఉంటుందంటే సాధారణంగా మొదటి గొర్రె ఏ పని చేస్తే మిగతా గొర్రెలన్నీ ఆ పనే చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కర్ర అడ్డం పెట్టామనుకోండి, మొదటి గొర్రె దూకింది అనుకోండి, నువ్వు ఆ కర్ర తీసేసినా సరే మిగతా గొర్రెలన్నీ దూక్కుంటానే వెళ్తాయి తప్ప మామూలుగా వెళ్ళవు. అంటే వాళ్ళ నాయకుడు ఏ పని చేస్తే వీళ్ళు అదే పని చేస్తారని చెప్పడానికి అందుకనే వీళ్ళని పేటీఎం గొర్రెలు అని సోషల్ మీడియాలో సంబోధిస్తారు. ఎందుకంటే ఆ గొర్రెలతో ఎందుకు పోలుస్తారంటే అందుకే పోలుస్తారు. సో ఇదే వెంకటరెడ్డి ఇప్పుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఇది అంటే మా విజ్ఞానాన్ని జగన్ చెప్పిన తర్వాత ఏం మాట్లాడాడు ఏనండి, గతంలో ఏం మాట్లాడాడు కూడా నేను ఒకసారి మీకు వినిపిస్తాను. ఒకసారి ఈరోజు రాష్ట్రం మొత్తం రావాలి జగన్ కావాలి మా విజ్ఞాన్ అనేటటువంటి నినాదం వినిపిస్తా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఏదైతే కావాలి మా విజ్ఞానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కారిడార్ కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం నినదిస్తా ఉంటే, సో రాష్ట్రం మొత్తం నినదిస్తుందంట. సరే, రాష్ట్రం మొత్తం నినదిస్తుందో లేదో తెలియదు, కానీ ఇదే వెంకటరెడ్డి గతంలో ఒక మాట మాట్లాడాడు. ఒకసారి విందాం. అభివృద్ధి చెందే పరిపాలన వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధికార వికేంద్రీకరణ జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందేటట్టుగా ఒక మాస్టర్ ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. సో ఆ ప్రణాళిక ప్రకారం ఏ ఒక్క ప్రాంతం అనేది అన్యాయం జరగదు, అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి అనేది కేంద్రీకృతం కాకుండా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేస్తా ఉన్నాం. విన్నారు కదా ఏమన్నాడు అంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది ఒకే ప్రాంతం అభివృద్ధి చెందటం కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి కాబట్టి 3 ప్రాంతాలలో రాజధానులు అనే ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి వెంకటరెడ్డి చెప్పాడు. ఇదే మాట వెంకటరెడ్డి చెప్పాడు. ఓ 3-4 ఏళ్ళు అయి ఉంటుంది ఈ మాట చెప్పి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదే వెంకటరెడ్డిని మనం అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా వెంకటరెడ్డి, మరి ఇప్పుడు వైజాగ్ ప్రజలేమైపోవాలి, రాయలసీమ కర్నూలు ప్రజలు ఏమైపోవాలి, ఒకసారి తమ సమాధానం చెప్తే మేము వింటాం. నువ్వు చెప్పిన మాటల్లో ఏంటి, ఒక్కో ప్రాంతమే అభివృద్ధి చెందకూడదు, రాజధాని 3 ప్రాంతాల్లో ఉంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది కదా నువ్వు చెప్పింది. ఓకే, రైట్, ఆ రోజు నీ నిర్ణయమే కరెక్టు అని అనుకుందాం కాసేపు. మరి ఇప్పుడు మీ నాయకుడేమో కృష్ణా గుంటూరు మధ్య అభివృద్ధి చెందితే చాలు అంటున్నాడు. మరి వైజాగ్ ఉత్తరాంధ్ర ఏమైపోవాలి, ఈ రాయలసీమ కర్నూలు ఏమైపోవాలి? నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటి వైజాగ్కి ఏం సమాధానం చెప్తావు, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నటువంటి కర్నూలుకి ఏం సమాధానం చెప్తావు? వెంకటరెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నావు. నువ్వు ఇందాకేమన్నావు, నువ్వు రావాలి జగన్ కావాలి మావిగన్ అంట. అది ప్రజలు అనుకుంటున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు గొర్రెలు, ప్రజలు గొర్రెలు కాదు. మీరు గొర్రెలు అయినంత మాత్రాన ప్రజలు గొర్రెలు అవుతారనుకుంటే తప్పు. ఇప్పుడు నువ్వంటే సరే జీతానికి పనిచేస్తున్నావో లేదా డబ్బులకు పనిచేస్తున్నావో లేదా భవిష్యత్తులో ఏదైనా పదవో ఇంకోటి ఆశించి పనిచేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రజలకు అలాంటి అవసరం లేదు. నువ్వు మీ నాయకుడు తా అంటే తా అనాలి, తందానా అంటే తందానా అనాలి. తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళని మీ నాయకుడు అంటే అవును 3 కాళ్ళని మీరు అనాలి. కానీ అలా అనాల్సిన పరిస్థితి ప్రజలకు లేదు. నేను వెంకటరెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వు ఏ ప్రాంతము నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రాజధానిని 3 ప్రాంతాల్లో పెట్టాము, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి సమానంగా అన్నావు కదా. మరి ఇప్పుడు రాజధానిని ఒక ప్రాంతంలోనే పెట్టారు కదా, మిగిలిన 2 ప్రాంతాలు ఏంటి? మీ విజన్ ఏ ప్రాంతంలో రాజధాని పెడితే ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందడం అనేది మీ విజన్.
మీరు మొదట చెప్పింది అదే. ఏ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఒక రాజధాని ఉంటే అక్కడ డెవలప్ అవుద్ది, రాయలసీమలో ఒక రాజధాని ఉంటే అక్కడ డెవలప్ అవుద్ది, దక్షిణాలో ఒక రాజధాని ఉంటే అక్కడ, కోస్తాలో ఒక రాజధాని ఉంటే అక్కడ డెవలప్ అవుద్ది. అది మీరు చెప్పింది. మరి ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం కూడా ఇక్కడ గుంటూరు కృష్ణా మధ్య వచ్చేసింది. మరి మిగిలిన 2 ప్రాంతాలు ఏమైపోవాలి? మీ అభివృద్ధి మంత్రం ఏది? మీ అభివృద్ధి మంత్రం ఇప్పుడు చీకటమయమైపోయింది ఎందుకు? రాష్ట్రం మొత్తం మిగిలిన 2 ప్రాంతాలు ఏమైపోవాలి? నువ్వు మాట్లాడిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇవి. నువ్వు దాన్ని బాగా విజన్ అంటే ఇది అన్నట్టుగా ఆ రోజు చెప్పావు. మళ్ళీ ఈరోజు మీ నాయకుడు మావిగన్ అంటే విజన్ అంటే మావిగన్ అంటున్నావు. అది నోరా లేకపోతే తాటిమట్ట? ఎలా పడితే అలా ఎలా మారుతుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూటమి నాయకులను తీసుకోండి, ఎస్ మొదటి నుంచి అమరావతి మరొక మాట వాళ్ళ నోటి నుంచి రాలా. అది క్రెడిబిలిటీ అంటే, అది నమ్మకం అంటే, అది మాట మీద నిలబడటం అంటే. ఆడ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా ప్రతినిధులు కావచ్చు, ఎవరు మాట్లాడినా అమరావతి అనే మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడటం కాదు. జగన్ 3 రాజధానులు అన్నప్పుడు కూడా మా రాజధాని అమరావతి అనే వాళ్ళు మాట్లాడారు. ఎస్ వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి, ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు ఓడిపోయినా కానీ అమరావతి కోసం నిలబడ్డారు. మరి మీ నాయకుడు ఓడిపోగానే 3 రాజధానులు వదిలేసి మళ్ళీ మావిగన్ అంటూ కొత్త నినాదం పట్టుకున్నాడు. ఎందుకని? 3 రాజధానులు అంటే చావుకొట్టి చెవులు మూసారు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి ఈ అమరావతి పక్కన ఏదో ఒక మాట చెప్పేసి అంటే చంద్రబాబు గారు అమరావతిని పలకటం జగన్కి ఇష్టం లేదు కాబట్టి దానికి ఆనుకుని ఒక ప్రాంతం పేరు చెప్పేసి ఇదే రాజధాని అంటే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. సరే, మీ నాయకుడు అంటే రాజకీయ స్వలాభం కోసం ఏదైనా చెప్తాడు. మరి మీరు కూడా అంతేనా? ప్రజల సంక్షేమంతోనో ప్రజల అభివృద్ధితోనో మీరు చెప్పిన 3 ప్రాంతాల అభివృద్ధి అది కాదు మీ నినాదం. మీ నినాదం ఏంటి? రాజకీయంగా లబ్ధి పొందాలి. 3 ప్రాంతాలంటే చావుకొట్టి చెవులు మూసారు కాబట్టి 3 రాజధానులు అంటే ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఇక్కడే రాజధాని అమరావతి పక్కనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? మళ్ళీ నువ్వా టీడీపీ నేతలను విమర్శించేది? నువ్వా టీడీపీ నేతల గురించి మాట్లాడేది? వాళ్ళు ఒకే మాట మీద నిలబడ్డారు. ఎస్, దమ్ముగా నిలబడ్డారు. వాళ్ళు ధైర్యంగా మేసం మేలేసి తొడగొడి చెప్తారు. ఏమని? మేము గెలిచినా ఓడినా అమరావతికే కట్టుబడి ఉన్నామని. మీ నాయకుడు కానీ మీరు కానీ చెప్పండి ఆ మాట. మేము అమరావతికి నిలబడతామని కానీ 3 రాజధానులకి నిలబడతామని కానీ, లేదా ఇప్పుడు చెప్పిన మావిగన్కే మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం, భవిష్యత్తులోకి మారమని కానీ చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ నీకు కానీ మీ నాయకుడికి కానీ ఉందా? రాజకీయ నాయకుడి కంటే క్రెడిబిలిటీ ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే విలువలు విశ్వసనీయతలు ఉండాలని మీ నాయకుడు ఏదో చెప్తాడు కదా. మరి ఏమైపోయినాయి? ఆ విలువలు ఏమైపోయినాయి? విశ్వసనీయతలు ఏమైపోయినాయి? క్రెడిబిలిటీ ఏమైంది? ఆ నిలకడ ఏమైంది? వెంకటరెడ్డి సమాధానం చెప్పాలా? నువ్వు క్లియర్గా చెప్పావు 3 ప్రాంతాల్లో రాజధానులు అంటే 3 ప్రాంతాల అభివృద్ధి. ఓకే, రైట్, అదే కరెక్ట్ అనుకున్నాం. మరి ఇప్పుడు ఒక ప్రాంతంలో రాజధాని అంటున్నాం, మిగతా 2 ప్రాంతాలు కొట్టుపోవాలా? మిగతా 2 ప్రాంతాలు అవసరం లేదా? అంటే ఆ రోజు మీరు చెప్పింది కేవలం అమరావతి రాజధాని కాకుండా తప్పించడం కోసం ఆడిన డ్రామానే కదా. నువ్వైనా చెప్పాలి కదా మీ నాయకుడికి, అన్నా ఇది తప్పు, మనం 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నప్పుడు 3 రాజధానులు అన్నాం, ఇప్పుడు ఒక ప్రాంతంలోనే రాజధాని అంటున్నాం, ఇది కరెక్ట్ కాదు, మిగతా 2 ప్రాంతాలు నష్టపోతాయి, అక్కడ అభివృద్ధి జరగదు, మన విధానం ఇది కాదని నువ్వు మీ నాయకుడికి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోయావు? మీ నాయకుడు తా అంటే నువ్వెందుకు తందానా అంటావు? రావాలి జగన్, కావాలి మావిగన్ అంటే ఎవరు చెప్పాడరా? పోనీ జగన్మోహన్ రెడ్డిని ఒట్టేసి చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి నమ్మే బైబిల్ మీద ఒట్టేసి ఇక నేను మావిగన్కే కట్టుబడి ఉంటాను, తల తీసేసినా నేను మరొక ప్లాన్ చెప్పను, మరొక మాట మార్చనని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి. చెప్పగలడా మీ నాయకుడు? మీ నాయకుడు చెప్పగలడా? నువ్వు చెప్పగలదువా? పోనీ మా నాయకుడికి ప్రాణం పోయినా సరే మావిగన్ మాట మీద నిలబడతాడు, ఇక ఇందులో తిరుగులేదని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకనంటే అమరావతి అన్నది మీరే, 3 రాజధానులు అన్నది మీరే, ప్రజలు చావగొట్టి చెవులు మూస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి అమరావతి పక్కన మావిగన్ అంటుంది కూడా మీరే. ఇది మీ విలువలు, ఇది మీ విశ్వసనీయతలు. ఇలాంటి వెంకటరెడ్డి అంటే నాలిక ఎటు కావాలితే అటు మడతేసి మాట్లాడే వెంకటరెడ్డి కూడా టీడీపీ నేతల్ని, చంద్రబాబు నాయుడిని విమర్శించి వీళ్ళ మీద ఎవడైనా వ్యతిరేకంగా రాతలు రాస్తే ఆ పత్రికను పచ్చ పత్రిక అనే పదాన్ని బాగా వాడతాడు, పచ్చ బ్యాచ్ అనే పదాన్ని బాగా వాడతారు. మరి ఇప్పుడు నీకు ఏ పదం వాడాలో నువ్వే సూచించు. నువ్వు గతంలో 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నావు, తూచు ఇప్పుడు ఒక ప్రాంతం ఒక రాజధాని అని నువ్వు అంటున్నావు. మరి ఇప్పుడు ఇలాగ నాలిక మడతేసేవాడిని అవసరాలకు అనుగుణంగా, రాజకీయాలకు అనుగుణంగా నాలిక మడతేసేవాడికి ఏం పేరు పెడితే బాగుంటుందో నువ్వే చెప్పు. నీకు హాఫ్ నాలెడ్జ్ అని ఒక బిరుదు అయితే ఉంది. ఎందుకు ఉందో హాఫ్ నాలెడ్జ్ అంటే నీకు సగం తెలుసు, సగం తెలియదు. ఏది పూర్తిగా తెలియకుండా నీ సాక్షి పేపర్లో రాసిందే నిజం అనుకుని నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రజల ముందు మాట్లాడతావు కాబట్టి నేను హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి మాట్లాడారు.
కాబట్టి ఇక నుంచైనా వెంకటరెడ్డికి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇక నుంచైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడితే మంచిది.